మొన్నటి రోజున పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు, వీళ్ళిద్దరూ కూడా బెంగళూరులోని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వారి రాజకీయ పార్టీలు విస్తృతమైన ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. 2029లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, 2028లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. మరి మొత్తానికి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ ఒడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు వీళ్ళిద్దరూ కూడా రానున్న రోజుల్లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టుగా వైఎస్ఆర్సీపీలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెండు పార్టీలు కూడా ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. ఆ ఫోటో చూసి చాలా మందికి కడుపు మండుతుందని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. ఏమంటారు? ఏమో మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విధానం చూస్తే జనాలు ఏమన్నారంటే, నేను విన్నది, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, నువ్వెప్పుడు అరెస్ట్ అవుతావు, నేను ఎప్పుడు అరెస్ట్ అవుతాను, మరి అలా విన్నాను నేను. మీకు మరి ఇలా ఎవరు చెప్పారో నాకు తెలియదు. సర్లేండి, వాళ్ళ సోషల్ మీడియాలో ఏం వేసుకున్నారు మనకెందుకు, ప్రజలు ఏం మాట్లాడుకున్నారో మనకు కావాలి. అవునా? ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇదేంటి ఇద్దరు కూడా ఏదో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పడ్డారు, బెంగళూరు వెళ్ళి. అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, మొదటి టర్మ్ అంతా కూడా కేసీఆర్ గారు బాగానే పరిపాలన చేశారు తెలంగాణలో. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సావాసం పట్టారో రివర్స్లో ఆయన అవినీతిని అంటగట్టుకున్నాడు. ఓకే, ఏదో బురద అంటుకుంటుంది చూడండి, అలాగా పంకం అంటాం. పంకం అంటే బురద, పంకజం అంటే బురదలో పుట్టేదన్నమాట. ఈయన బురద అంటించుకుని అంతకుముందు పంకజంలా ఉండే ఆయన పంకంగా మారిపోయాడు. ఎవరు? కేసీఆర్. పోనీ కేసీఆర్తో ఆగిందా? కేసీఆర్ కాళేశ్వరం అయితే ఈయన పాపం మన ఈ కార్ రేసా కేటీఆర్ గారు, అంత చిన్న కేసు పాపం, మనీ లాండరింగ్ అవసరమా అని ప్రజలు అడుగుతున్నారు. అందుకని మనం ఎప్పుడు కూడా నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి చెప్తానంటారు. స్నేహం చేస్తే మనం మనకంటే ఎత్తులో ఉండే వాళ్ళతో చేయాలి. కానీ కేసీఆర్ గారు అదేం అదృష్టమో జగన్మోహన్ రెడ్డితో చేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డితో చేస్తే అర్థం ఉంది, ఏదైనా కూడా సమాన వ్యయం సమాన కయ్యం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరు? ఆయన పేరుకి ముఖ్యమంత్రి కానీ రాజకీయ నాయకుడు కాదు కదా. అప్పట్లో అన్నాను, ఇప్పటికీ ఆయన రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా ఉండరు. అందుకని ఆ పంకం అంటించుకుని అందరూ కూడా కేసుల్లో ఇరుక్కున్నారు. వీళ్ళు ఎక్కడ కలిశారంటే నిన్న సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ అని, అవి అంటే ఇప్పుడు పందాలు, గుర్ర పందాలనే కాదు, రేసింగ్ అన్నమాట. ఆ రేసింగ్కి సంబంధించి అట్లాంటివన్నీ రకరకాలుగా, అంటే సెర్జ్ లీగ్ అంటారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెర్జ్ లీగ్ ఉంటుంది. అట్లాగా ఈ పందాల్లో గెలిచిన వాళ్ళకి, అంటే మీరు ఇందాక ఏమన్నారు, గుర్ర పందాలు కాకుండా రేసింగ్. ఆ రేసింగ్లో జూనియర్స్ ఇద్దరు, కిరణ్ ఒక అమ్మాయిను ఇంకెవరు, ఇద్దరికి వీళ్ళు ఏంటంటారు బహుమతులు ఇవ్వడానికి వెళ్ళారు. సరే, అసలు కేటీఆర్ని ఎందుకు పిలిచారో మనకు అర్థం కాలే. అంటే ఇది ఒక వేదికగా వాళ్ళిద్దరూ కలుసుకున్నారా? పేరుకి ఒక లీగ్, ఇది పొలిటికల్ లీగ్ అని అనుకోవాలి మనం. మామూలుగా సర్జ్ లీగ్ అంటారు, అంటే ఒక్కొక్క ఈవెంట్కి సంబంధించి. ఇది పొలిటికల్ లీగ్, ఓకేనా? సో ఆ పాలిటిక్స్ మాట్లాడుకున్నారు. కానీ దీని మీద వాళ్ళ సోషల్ మీడియాలో ఏమంటున్నాయంటే, ఇక్కడ 28లో బీఆర్ఎస్ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు, 29లో వైసీపీ కోసం ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ పక్క కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవ్వాలి. కేటీఆర్కి గవర్నర్ అనుమతి ఇచ్చేశారు విచారణ జరపమని. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్తాడో ఆయనకే తెలియదు. మరి వీళ్ళందరూ ఎప్పుడు ఎన్నికల్లో గెలిచి ఎప్పుడు ముఖ్యమంత్రులు అవుతారు? ఆయన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పాపం, పోనీ అయ్యో మనం తెలంగాణకు వచ్చాము, హైదరాబాద్కి వచ్చాము, మనం కొంచెం హుందాగా వ్యవహరించాలి, మనం ఒకప్పుడు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసాము, మన ఆంధ్రప్రదేశ్ పరువు మనం కాపాడాలని అనుకోకుండా ఒక ఊరేగింపుగా వచ్చి బేగంపేట విమానాశ్రయంలో అక్కడ స్టాఫ్ని ఇబ్బంది పెట్టి, వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళ కార్యకర్తలో కాదో వాళ్ళకి తెలియాలి, రప్పరప్ప బ్యానర్స్ పట్టుకుని, ఇంకేముంది మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే ఏం వేటు, గంగమ్మ జాతర రప్పరప్ప వేటు అని మీరు ఒక ప్లకార్డ్స్ పట్టుకుని ఆంధ్ర వాళ్ళు ఇలా ఉంటారని చెప్పదలుచుకున్నారా మీరు? ఇవాళ తెలుగు వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అని వాళ్ళు అడుగుతున్నారు.
ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు, ముఖ్యమంత్రి కావాలనుకునేవాడు ఒక సిబిఐ ముందు హాజరు అవ్వడానికి వచ్చేటప్పుడు ఏ రీతిలో రావాలి, ఎలా రావాలి చెప్పలేదా? ఇలాగా వస్తారు, మీరు డబ్బులు ఇచ్చి ప్రజలను తెచ్చుకుని ఓ జనాలు వచ్చేసారు, ఎవరు తీసుకురాలేదు, ఎన్ని బస్సులు తెస్తాము అని పొన్నవాళ్ళు అన్నారు చూడండి. ఎర్రగొండలపాలెం నుంచి తీసుకొచ్చారు, తాటివర్తి చంద్రశేఖర్ ఎవరో అతను తీసుకొచ్చాడు. వెళ్ళేటప్పుడు బేగంపేట విమానాశ్రయంలో మీరు ఒక్క కార్యకర్తను చూపించండి నాకు. ఓకే, జగన్మోహన్ రెడ్డి రిటర్న్లో. మరి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అయితే ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డిని ఫ్లైట్ ఎక్కించాక వెళ్ళాలిగా. మరి వెళ్ళేటప్పుడు ఎవరు లేరే, 2 కార్లలో వెళ్ళాడు, ఓ 5గురో ఎంతో సెక్యూరిటీ 4గురో ఉన్నారు, అంతే కదా. మరి వీళ్ళందరూ ఏమైపోయారు, మాయమైపోయారా? అంటే ఓ పూటకే మీరు డబ్బులు ఇచ్చి మాట్లాడుకున్నారా? అంటే నేను అనేది ఒక చరిష్మా ఉండే నాయకుడైతే వాళ్ళు వెన్నంటే ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే వెన్నంటి లేరో వీళ్ళు తెచ్చుకున్న మనుషులు అనేది అర్థమవుతుంది. సో ఇవాళ కేటీఆర్ అండ్ దెన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒక వేదిక మీద ఉండి ఓ కేటీఆర్ మాట్లాడుతూనే ఉన్నారు. ఓకే, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఫ్యూచర్ ముఖ్యమంత్రులు అవుదామని మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ని కూడా ముఖ్యమంత్రిని చేసేసారా మీరు? అంటే కేసీఆర్ని పక్క కూర్చోబెట్టారా? ఇంకా ఆయనకు చావు ఉంది కదా. సరే ముఖ్యమంత్రి అవుతారా లేదు తర్వాత, కేసీఆర్కి ఇంకా చరిష్మా ఉందిగా. ఇప్పుడు ఇవన్నీ కూడా యుద్ధ రంగంలో తేల్చుకోవాలి, రాజకీయ యుద్ధంలో తేల్చుకుంటారు, అంటే ఎన్నికల యుద్ధంలో తేల్చుకుంటారు. ఆ తర్వాత విషయం ఇవాళ ఎవరు కేసీఆర్ గారు బతికుండగానే కేటీఆర్ ముఖ్యమంత్రి అని మీరు అనేస్తారా? తప్పు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, అవ్వగలిగాడా? అందుకే దూరంగా బెంగళూరులో పెట్టాడు అప్పుడు ఆయన. కానీ ఈయన పంట పండింది వచ్చి ఏదో తంతే బూర్ల బొట్లో పడ్డాను ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాడు ఇంతమంది హెల్ప్ చేస్తే. ఓకే, సరే ఏదేమైనా ఇవాళ బెంగళూరు వేదికగా వాళ్ళు మాట్లాడుకున్నది ఏమై ఉంటుందంటే ఎన్ని కేసులు ఏంటి, ఎప్పుడు జైలుకి వెళ్ళాలి, నిన్న సిబిఐ కోర్టులో ఏం జరిగింది, మీరు ఏమైనా చెప్పారా, ఇవన్నీ అడుగు ఉంటాడు. సరే నీ కేసు ఎంతవరకు వచ్చింది, నా పరిస్థితి ఇది అని ఆయన చెప్పు ఉండొచ్చు. ఇంతే తప్ప ఇంతకీ ఇవి మాట్లాడుకోవటానికి వాళ్ళు బెంగళూరు వేదికగా చేసుకోవాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొన్న అసలు యాక్చువల్గా వెళ్ళాలనుకున్నాడు కదా ఆయన, ఫామ్ హౌస్కి వెళ్ళాలనుకున్నాడు కేసీఆర్ని పరామర్శించడానికి. కానీ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒక టాక్ కూడా వచ్చింది, మనకు తెలియదు నిజాలు. అది పొన్నవోలు గారు చెప్పాలి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే వారికి వివరంగా తెలుస్తాయి కదా. అందుకని ఇవాళ మొత్తానికి ఈ కేటీఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. ఇద్దరు ఎప్పుడు జైలుకి వెళ్తారో ఇద్దరికీ తెలియదు. పైకి బింకంగా ఉన్నప్పటికీ లోపల భయం అయితే వెన్నాడుతుంది. ఇవాళ మీకు తెలుసు విజయసాయి రెడ్డి కూడా ఒక లేఖాస్త్రం ఏదో సంధించాడు ఆయన, జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి నీ క్వార్టరీ చూసుకో అని. సరే ఎవరి ఎత్తుగడలు వాళ్ళు వేసుకుంటున్నారు అనుకోండి. మొత్తం మీద ఈ బెంగళూరు వేదికగా ఎందుకు కలుసుకున్నారు, ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, మీకు తెలుగు రాష్ట్రాల వేదికగా కాలేదా అని ప్రజలు నిలదీస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.